అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ బ్రాంచ్ విజయవాడ నుంచి. మొన్న మీకు అష్టలక్ష్మిలో కోట, తులసి కోట అయితే చూపించాను కదా. చాలామంది ఏంటంటే అష్టలక్ష్మిలు తులసి కోటతో పాటు లక్ష్మీనారాయణ తులసి కోట అడిగారు. అంటే విష్ణుమూర్తితో కూడిన తులసి కోటను అయితే అడిగారు. ఎందుకంటే వాళ్ళ స్థిర నివాసం అదే కాబట్టి ఆ కోటను అయితే అడిగారు. సో దానికోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన డిజైనే లక్ష్మీనారాయణల తులసి కోట అనమాట. అది దానికి దీనికి తేడా ఒకటి చెప్తాను. ఈ తులసి కోట వచ్చేటప్పటికి స్క్వేర్గా కోట ఆకారంలో వస్తుంది. అదేంటంటే రౌండ్గా వస్తుంది. ఇంక ఇక్కడ చూసేటప్పటికి మనకి 3 స్టెప్పులు వస్తున్నాయి. కింద స్టెప్ పెద్దది, ఆ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. తర్వాత వచ్చేటప్పటికి తులసి కోట ఆకారంలో చుట్టూతా ఆకార డిజైనింగ్తో వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణలు కొలువే ఉంటారు ఈ తులసి కోటలో. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలామంది ఇందులో ఉసిరి మొక్కకి, తులసి మొక్కకి, అలాగే మనం ఏమైనా పడిపోసుకోవడానికి, అలాగే కళ్యాణ టైంలో లక్ష్మీనారాయణలు అంటేనే కళ్యాణం, యాక్చువల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చూస్తారు. కళ్యాణ టైంలో కూడా మనం వినియోగించుకోవడానికి, అది పళ్ళు అవ్వచ్చు, లేదంటే పూజకి సంబంధించిన వస్త్రాలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రొవిజన్స్, బియ్యం కానీ తలంబ్రాలు కానీ ఏదైనా సరే అన్ని రకాలుగా కూడా చాలా బాగుండే లక్ష్మీనారాయణ ఒక కోట అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు డిజైన్ ఇదంతా కూడా చూడండి, ఇదంతా నగిషి వర్క్. సో అలాగే స్వామివారి అమ్మవార్లు ఆ కోటలో నివాసం అయ్యి మనని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటారు. అలాగే ఇంకోవైపు వచ్చేటప్పటికి ఓంకారం వస్తుంది, ఇంకోవైపు వచ్చేటప్పటికి మళ్ళీ లక్ష్మీనారాయణలు, ఇంకోవైపు వచ్చేటప్పటికి స్వస్తిక్ అనమాట. సో ఇలా వస్తుంది, ప్రతిదీ కూడా నగిషి వర్క్తో వస్తుంది. అసలు మనకి చూస్తే లక్ష్మీనారాయణలు తులసి కోటలో ప్రత్యక్షమయ్యారా అన్నట్టు ఉంటారు. అలాగే లోపల పువ్వుల డిజైనింగు, ఇంకా మనకి అంటే మనం ఏదైనా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది, అంటే మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఆస్వాదించే దాన్ని బట్టి ఉంటుంది. దేన్నైనా సరే రాయిలో కూడా దేవుణ్ణి ఎత్తుక్కునే తత్వం ఉంది. అలాంటిది ఇలాంటి చూసినప్పుడు ఏంటంటే లక్ష్మీనారాయణలు ఇక్కడ ఈ తులసి కోటలో వాళ్ళు మనకి ప్రత్యక్షమై కనబడుతున్నట్టు ఆ ఒక్క ఫీల్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా చాలా మంచిది. అలాగే ఇది కళ్యాణానికి మేము ప్రత్యేకంగా వాడుకోవడానికి కూడా వినియోగించుకోవచ్చు. అలాగే ఇది వెయిట్ కూడా మంచి వెయిట్ వస్తుంది, గట్టిగా ఉంటుంది, మంచి ఫినిషింగ్ అయితే ఉంది. మొత్తం నక్షీ వర్క్తో వస్తుంది. అలాగే ఎల్లో యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది అనమాట. దీనివల్ల మెయింటెనెన్స్ కూడా తక్కువ, చాలా తక్కువ. సో ప్రత్యేకంగా మీకు చూపిస్తున్న కలెక్షన్ ఇది.